కృష్ణా ట్రైబ్యునల్పై సుప్రీంకోర్టులో ఈవేళ వాదనలు జరగనున్నాయి. నీళ్ల వాటా పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ చేపట్టబోతున్నారు. ఈ విచారణలో తెలంగాణ నీటి వాటా సాధన కోసం తమ వాదనలను గట్టిగా వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల రంగ నిపుణులను, ప్రభుత్వ అధికారులను కోరారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాల్సిందేనన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి ఎపెక్స్ కౌన్సిల్ కూడా వివాదం లేకుండా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య జరగాలని సూచనలను కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల వాటాపై న్యాయస్థానంలో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఒప్పుకున్నారని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనీయకుండా చూడాలని కోరారు. ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదన్నారు. తెలంగాణ నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు కేటాయించారని, అందులో మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాలపై అధిక హక్కులు తమకే ఉన్నాయనే వాదనను ట్రైబ్యునల్లో వాదించనున్నట్లు తెలియజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం గోదావరి, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ తరపున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.